హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అండి. ఈరోజు శరన్నవరాత్రుల్లో రెండో రోజండి. గాయత్రీదేవిగా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. సో అమ్మవారికి నైవేద్యంగా ఈ చింతపండు పులిహోర చేస్తున్నానండి. వీడియోలో నేను చూపించిన విధంగా పులిహోరను చేస్తే చాలా కమ్మగా ఉంటుంది. ఈ నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారు ప్రసన్నమవుతారు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సింపుల్గా ఈజీగా ఈ పులిహోరని ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి కొన్ని మెంతులు వేయండి. ఒక పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలండి, తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు, ఇలా 7-8 మిరియాలు ఇవన్నీ వేసేసి దూరగా వేయించుకోవాలండి. మంచి ఆరోమా వస్తుంది మనకు, కమ్మగా స్మెల్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. మీరు పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. తర్వాత కొన్ని నువ్వులండి, 1 టీ స్పూన్ వేసాను నేను. ఈ నువ్వులు కూడా హెల్త్కి మంచివి. ధనియాలు, నువ్వులు, మెంతులు ఇవన్నీ హెల్త్కి చాలా మేలు చేస్తాయి. తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలండి, ఇవి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుతున్నప్పుడు మనకు కమ్మటి వాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకోవాలి. మాడనివ్వద్దండి, సిమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్న తర్వాత ఈ దినుసులన్నింటినీ ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకోండి. పులిహోర కలపడానికి వీలుగా ఉండాలి, అందుకని నేను కొంచెం వెడల్పుగా ఉన్న బాండీ తీసుకున్నానండి. ఈ పులిహోరకు సరిపోయేంత ఆయిల్ వేసేసి ముందుగా జీలకర్ర, ఆవాలు, పల్లీలు ముందుగా వేసేసుకోండి. కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేసిన తర్వాత 50% పల్లీలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు వేసాను. తర్వాత మినప్పప్పు అండి. ఈ పప్పులు కూడా మాడకుండా సిమ్లో పెట్టుకొని ఓపికగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ చేసేసేయండి పోపులో. మొత్తం ఈ పోపు అంతా సిమ్లోనే వేయించుకోవాలండి. పల్లీలు కూడా క్రిస్పీగా అవుతాయి. తర్వాత 2 పచ్చిమిరపకాయలండి, ఇలా చీలికలుగా చేసి వేసాను నేను. టేస్ట్ బాగుంటుంది మనం తింటున్నప్పుడు. కొన్ని కరివేపాకు రెబ్బలండి, కొంచెం పెద్ద పెద్దవి చూసి వేయండి, చాలా బాగుంటుంది. ఇవి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసేయండి. మాడనివ్వకుండా అలా కలుపుతూ ఉండాలండి. తర్వాత కొంచెం పసుపు అండి, నేను ఒక 1/2 టీ స్పూన్ అంతా వేసాను. కలర్ బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిదండి. అఫ్కోర్స్ పులిహోరలో కంపల్సరీ వేస్తాము. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. అంటే ఇక్కడ నేను 1/2 kg రైస్ తీసుకున్నానండి. తర్వాత కొంచెము ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. కమ్మగా వాసన వస్తుందండి. అసలు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అండ్ 1 కప్పు చింతపండు రసం అండి, ఇలా చిక్కగా తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక బెల్లం ముక్క వేసేసేయండి. ఇవన్నీ కలిపేసి కాసేపు మగ్గనివ్వాలండి. కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇది పులుపు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇక్కడ ఉడికిపోయింది పులిహోర. పులుసు అంతా రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చింది చూడండి. ఇప్పుడు వండిన అన్నాన్ని ఇలా విడిగా చేసుకోవాలి. కొంచెం చల్లారనివ్వాలండి. వేడి అన్నం మాత్రం వేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటేనే అన్నం మనకు పొడి పొడిగా వస్తుంది. మరీ పలుకుగా ఉండొద్దు, మరీ మెత్తగా కూడా ఉండొద్దండి. పర్ఫెక్ట్గా వండుకోవాలి. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసేసేయండి. ఈ పులుసు మొత్తం ప్రతి అన్నం మెతుక్కి పట్టుకోవాలండి. ఇలా చక్కగా కలిపేసేయండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడరు దీనికి యాడ్ చేసేసేయండి. ఈ పులిహోరకి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసేయండి. యాక్చువల్గా ఇదైతే నేను నిన్న షూట్ చేశానండి. నాకు అప్లోడ్ చేయడానికి వీలు కాలేదు, అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇదండి నేను ప్రిపేర్ చేసిన చింతపండు పులిహోర. చాలా బాగుందండి. అందరూ మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నానండి. చూడండి, ఇంకో ప్లేట్లోకి నేను సర్వ్ చేస్తున్నాను.
ఇది ఆరోగ్యానికి మంచిది, రుచి కూడా బాగుంటుంది. అండ్ టిఫిన్ బాక్సుల్లో, లంచ్ బాక్సుల్లో పెట్టినా కూడా చాలా బాగా తినేస్తారండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.